Good morning, friends. My name is Vijoti, lecturer in Geology, Government Degree College for Women, Siddipet. Today topic is Cnidaria. Is very important. Phylum Cnidaria. Examples of Hydra, jellyfishes, coral, and sea animals. Phylum Cylinderata. The term Cylinderata was coined by Leuckart. The another name of Cylinderata is called Cnidaria. The term Cylinderata was given by Burner. Study of the Cylinderata is called stinging animal cure. Stinging animal cure is very important word to Phylum Cylinderata, another name also Cnidaria. The examples of the Cylinderata: Hydra, jellyfish, coral, and sea anemones. These are. Why should they say Cylinderata? Because cavity intestine. There was cavity intestine was appearance. So that's why they call the Cylinderata or Cnidaria. First we go to general character. Cylinderata or Cnidaria, both the same name. General character mainly, these are mostly marine. Few like Hydra live in fresh water. దాదాపుగా అన్నీ కూడా సముద్ర జీవులు అని చెప్పవచ్చు. కొన్ని మాత్రమే లైక్ హైడ్రా అలాంటివి మాత్రం ఫ్రెష్ వాటర్లో ఉంటాయి. మిగతా అన్నీ కూడా సముద్ర జీవులు అని చెప్పవచ్చు. దే ఆర్ సాలిటరీ అండ్ colonical. Because they are solitary or colonical means కొన్ని ఏకాంతరంగాను కొన్ని సహనివేశం అంటే సమూహకంగా కూడా ఉండే అవకాశం, ఏకాంతరంగా సహనివేశంగా కూడా జీవిస్తూ ఉంటాయని చెప్పవచ్చు. దే హ్యావ్ టిష్యూ గ్రేడ్ ఆఫ్ ఆర్గనైజేషన్. బాడీ ఈజ్ రాడికల్లీ సిమెట్రికల్గా ఉండేటువంటిది చూడవచ్చు. దీంట్లో సౌష్ఠవం అనేటువంటిది రాడికల్ సిమెట్రీ చూడవచ్చు. మామూలుగా సీ యానిమోన్స్ షో బై రేడియల్ సిమెట్రీ. వెరీ ఇంపార్టెంట్. సీ యానిమోన్లో మనం ద్వివలయ సౌష్ఠవాన్ని చూడగలమని చెప్పవచ్చు. మామూలుగా వీటిలో సిలిండరేటా విత్ సిమెట్రీ అన్నప్పుడు ద బాడీ ఈజ్ రేడియల్ సిమెట్రీ మాత్రం చెప్పండి. రేడియల్ సిమెట్రీ అంటే వలయ సౌష్ఠవం అని కూడా చెప్పవచ్చు. ఒక సీ అర్చిన్లో మాత్రమే బై రేడియల్ సిమెట్రీ ఉంటుంది, అంటే ద్వివలయ సౌష్ఠవం ఉండే అవకాశం ఉంటుంది. ద బాడీ వాల్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ద అవుటర్ ఎపిడర్మిస్ అండ్ ఇన్నర్ గ్రాస్టోడర్మిస్ అని చెప్పవచ్చు. వీటిలో బాడీలో చూసినట్టయితే అవుటర్గా కనిపించేటువంటి దాని ఏమంటారు ఎపిడర్మిస్ అండ్ ఇన్నర్ ఈజ్ గ్రాస్టోడర్మిస్ అనేటువంటిది చూడవచ్చు. ఇక్కడ జిలేటియస్ మీసోగ్లియా అనేటువంటి చూడవచ్చు. అంటే జిలేటియస్గా ఉన్నటువంటి జఠర చర్మం అంటే దీన్ని శ్లేష్మ స్తరంగా కూడా చెప్పవచ్చు. అంటే బాహ్య త్వచానికి మధ్య త్వచానికి ఉన్నటువంటిది ఈ జిలేటియస్ మీసోగియా అనేది చెప్పవచ్చు. బిట్వీన్ దిస్ టూ లేయర్స్ అని చెప్పవచ్చు. రెండు త్వచాల మధ్య ఉంటుందని చెప్పవచ్చు. 2 types of individual occur in life cycle. They are polyp and medusa. ఇక్కడ కనిపించేటువంటి ఇక్కడ polyp and medusa is clearly appearance in చాలా ఇంపార్టెంట్.
two types of individual occur in life cycle. They are polyp and medusa. The body wall contain stinging walls like, hence the name cylinderata. అంటే ఒక స్తూపాకారంగా ఉండడం అనేటువంటి వీటిలో స్టింగింగ్ అండ్ సెల్స్ మీన్స్ దంశకణాలు ఉండుట మరియు చాలా ఇంపార్టెంట్. ఇట్ హెల్ప్స్ మామూలుగా హెల్ప్ ఇన్ డిఫెన్స్ అని చెప్పవచ్చు. ఇది మామూలుగా అంటే ఈ శత్రువుల నుండి రక్షించుకోవడానికి స్టింగింగ్ సెల్స్ అంటే దంశకణాలు బాగా ఉపయోగపడతాయి. క్యాప్చర్ ఆఫ్ ప్రే ఇది కూడా యూజ్ అవుతుంది. అంటే ఆహార సేకరణలో కూడా ఇది పాత్ర వహిస్తుందని చెప్పవచ్చు. వీటిలో ఇంపార్టెంట్ ద బ్లైండ్ సక్ లైక్ సెంట్రల్ క్యావిటీ ఉంటుంది. ఈజ్ కాల్డ్ గ్రాస్టోవెసిక్యులర్ క్యావిటీ. ఇక్కడ సెంట్రల్గా కనిపించేటువంటి పాయింట్ మీకు కనిపిస్తుంది. దీన్ని ఏమనొచ్చు, ఈ గ్రాస్టోవెసిక్యులర్ క్యావిటీ, హెన్స్ ద నేమ్ సిలిండరేటా. ఇట్ ఓపెన్ ద మామూలుగా మౌత్స్, ఓపెన్ అవుట్ ద మౌస్, సరౌండెడ్ బై టెంటికల్స్ కంటకాలు ఉండట. అంటే నోటి చుట్టూ మామూలుగా దేహం లోపల ఖాళీ ప్రదేశం ఉంటుంది. మరియు వీటి యొక్క నోరు యొక్క ఉపరితలం పైన టెంటికల్స్ వంటి కంటకాలు ఉండుట. మౌత్ సర్వ్ ఫర్ ద వెల్ యాజ్ digestion is extracellular, very very important. Digestion was extracellular well as intracellular. కణ బాహ్య జీర్ణక్రియ, కణాంతస్థ జీర్ణక్రియ రెండు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కణ బాహ్య కణాంతస్థ జీర్ణ కూడా జరుగుతుంది. నెక్స్ట్ వీటిలో రెస్పిరేటరీ సిస్టమ్ కానీ చూసినట్లయితే ఎక్స్క్రిటరీ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆర్ ఆబ్సెంట్. నెక్స్ట్ ఈ పాయింట్స్ యొక్క మెయిన్లీగా చూద్దాం. ఇంకా ఇప్పుడు గ్రాస్టోవెస్కులర్ క్యావిటీ అని చెప్పండి. ఇక్కడ గ్రాస్టోవెస్కులర్ క్యావిటీ, ద బ్లైండ్ సాక్ లైక్ సెంట్రల్ క్యావిటీ ఈజ్ కాల్డ్ గ్రాస్టోవెస్కులర్ క్యావిటీ. దీని ఏమంటారంటే జఠర ప్రసన్న కుహరం అంటుంటారు. గ్రాస్టోవెస్కులర్ క్యావిటీ మీన్స్ జఠర ప్రసన్న కుహరం అంటుంటారు. హెన్స్ ద నేమ్ ఈజ్ cylinderate. It's open of the mouth, surrounded by tentacles, mouth several for the intestine as well as the ejection. అంటే దేహం లోపల ఖాళీ ప్రదేశం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే జఠర ప్రసరణ కుహరం అని కూడా చెప్పవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గ్రాస్టోవెస్కులర్ క్యావిటీ అనేటువంటిది, గ్రాస్టోవెస్కులర్ మామూలుగా అవుటర్ ఎపిడర్మిస్, ఇన్నర్ గ్రాస్టోడర్మిస్. మరి మిడిల్లో ఉన్నటువంటిది ఏంటిది, జిలాటియస్ మీసోగ్లియా. బిట్వీన్ దిస్ టూ ఎపిడర్మిస్ అండ్ గ్రాస్టోడర్మిస్ మిడిల్లో ఉన్నటువంటిది, బిట్వీన్ టూ లేయర్స్ మధ్య ఉండేటువంటిది జిలాటియస్ మీసోగ్లియా అంటే మధ్య శ్లేష్మ స్తరము అనేటువంటిది చూడవచ్చు. ఇక్కడ గ్రాస్టోవెస్కులర్ క్యావిటీ చూడండి, ఇక్కడ మౌత్ ఉంది, మౌత్ అండ్ యానస్ అంటే ఓరల్, ఆర్మ్స్ అనేటువంటిది ఇక్కడ బెల్ షేప్లో ఉన్నటువంటిది మిడిల్లో గ్రాస్టోవెస్కులర్ క్యావిటీ అనేటువంటిది చూడవచ్చు. ఇది వీటిలో గ్రాస్టోవెస్కులర్ క్యావిటీ అనేటువంటిది పాలిప్ మెడుసా అనేటువంటిది ఫ్లోటింగ్గా ఉంటుంది. అంటే మామూలుగా చలన దశగా మనం అంటే ఈజీగా మూమెంట్ అనేటువంటిది చూపడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి డైజెషన్. నిడీరియా లేకపోతే ఇంకొక పేరు, అనదర్ నేమ్ ఈస్ సిలిండరేటా. నిడీరియా digestion is extracellular as well as intracellular. Very very important.
digestion is extracellular as well as intracellular. అంటే కణ బాహ్య జీర్ణక్రియ కణాంతస్థ జీర్ణక్రియ రెండు కూడా జరుగుతుందని చెప్పవచ్చు. మరి వీటిలో డైజెషన్ ఎక్స్ట్రాసెల్యులర్ అండ్ ఇంట్రాసెల్యులర్ అని చెప్పి. నెక్స్ట్ రెస్పిరేటరీ చూసినట్లయితే రెస్పిరేటరీ, ఎక్స్క్రిటరీ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆర్ ఆబ్సెంట్. వెరీ ఇంపార్టెంట్. వీటిలో రెస్పిరేటరీ, ఎక్స్క్రిటరీ, సర్క్యులేటరీ సిస్టమ్ ఆర్ ఆబ్సెంట్ అని చెప్పి. వీళ్ళు నర్వ్స్ అని చూసినట్లయితే సిస్టమ్ ఇస్ డిఫ్యూజ్ టైప్ ఫార్మ్డ్ ఆఫ్ నర్వ్ నెట్. అంటే వీటిలో ఒక జత నాడీ వలయాలు ఉంటాయి. అంటే ఒక నెట్ అంటే ఒక వలయాకారంగా ఉన్నటువంటిది ఉండే అవకాశం ఉంటుంది. మరి వీటిలో సెక్షువల్, అసెక్షువల్ రీప్రొడక్షన్ అనేటువంటిది చూడవచ్చు. ఓకే, ఫైలం నిడేరియా రీప్రొడక్షన్ చూసినట్లయితే అసెక్షువల్, సెక్షువల్ మెథడ్ ఆర్ అపీరియన్. బికాస్ ఇక్కడ అసెక్షువల్ మీన్స్ బడ్డింగ్ అనొచ్చు. అంటే మామూలుగా కోరకి భవనం అంటుంటారు, మొగ్గలు తొడుగుట అని తెలుగులో చెప్పవచ్చు. బై బడ్డింగ్ అంటే మొగ్గలు ఒక బర్డ్ మాదిరి ఏర్పడి తెగిపోయి వేరే చోట రాలిన చోటనే అది మళ్ళా కొత్త నిడేరియాగా ఫామ్ అవ్వడం అనేది చూస్తుంటాం. అసెక్షువల్ రీప్రొడక్షన్ బై బడ్డింగ్, ఫ్యూషన్ అండ్ సెక్షువల్ రీప్రొడక్షన్ బై గ్యామెట్స్ అంటే బీజకణాలు ఏర్పడడం కూడా చెప్పవచ్చు. అంటే డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్ అని చెప్పచ్చు. వై షుడ్ సే ఇండైరెక్ట్ అంటే ఇంక్లూడ్ ఏ ఫ్రీ స్విమ్మింగ్ ciliated larva stages called planula larva. Very very important. Which larva is appear in Cnidaria? Planula larva. Planula larva means it was free swimming larva. Okay. We planula larva is appearance. Okay, we take to draw. So what we can say? Planula. Planula larva is free swimming larva because it was fully covered with cilia, so it was freely movement is appearance in planula larva. Okay, planula larva it's appear to this like this, both flagell cilia is covered and freely locomotion is appear in planula larva. Okay, swimming ciliated larva stages అంటే శైలికాయుతమైనటువంటి లార్వా అనేటువంటిది మనం ఈ యొక్క సిలిండరేటా లేకపోతే నిడేరియా జీవుల్లో చూడవచ్చు. తల్లిని పోలినటువంటిది ఇండైరెక్ట్ అంటే అప్రత్యక్షము అని చెప్పవచ్చు. లైఫ్ హిస్టరీ హాస్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అండ్ మెటాజెనసిస్. లైఫ్ హిస్టరీ వాస్ ఆల్టర్నేషన్ ఆర్ జనరేషన్ ఆర్ మెటాజెనసిస్ అని చెప్పవచ్చు. అంటే ఏకాంతర జీవిగా ఉండడం కొన్నిట్లో మనం చూడవచ్చు. ఓకే, వి గో టు నెక్స్ట్ స్లైడ్. హియర్ గ్యాస్ట్రోవెస్కులర్ క్యావిటీ, హియర్ పాలిప్ అండ్ మెడుసా. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ పాలిప్ మెయిన్గా ఏం ఫంక్షన్ చేస్తుంది, మెడుసా ఏం ఫంక్షన్ అంటే ఇక్కడ పాలిప్స్ ఆఫ్ న్యూట్రిటివ్ జోనైట్స్ అంటే ఇక్కడ పోషక జీవనం అంటుంటారు. అంటే న్యూట్రిట్ తీసుకుంటే కంపల్సరీ దీంట్లో మౌత్ అనేది చాలా చిన్న బాడీ అనేటువంటి మౌత్ బాగా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. వీటిలో న్యూట్రిట్ జోయిట్ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ వీటిలో ఒబీలియా కోలిన్ అని చెప్పవచ్చు.
yellowish and cylindrical sac like చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ హియర్ రిసెంబుల్ ఆఫ్ చూడడానికి హైడ్రా అని చెప్పవచ్చు. హైడ్రా ఎగ్జాంపుల్ హైడ్రా, ఎగ్జాంపుల్ సీ యానిమోన్. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం పాలిఫ్ మెడుసా. మెడుసా ఈజ్ ఏ ఇంపార్టెంట్ బికాస్ రిప్రొడక్ట్ అంటే మామూలుగా రిప్రొడక్టివ్ జాయింట్స్ అంటే ఫ్లోటింగ్ mouth down and version of polyp moves freely in what by a commission a passive lifting and contraction of that its bell shaped body. Example jellyfish ani చెప్పవచ్చు. బట్ ఇట్ వాస్ ఏంటంటే రిప్రొడక్టివ్ జాయింట్. ఇది ఫస్ట్ వచ్చినటువంటిది ఏంటి ఏమని చెప్పినాం, ఇది ఫస్ట్ పాలిప్ ఈజ్ ద న్యూట్రీ జాయింట్. న్యూట్రిటివ్ జాయింట్స్ అని చెప్పవచ్చు. మరి మెడుసా అనేటువంటిది మామూలుగా రిప్రొడక్టివ్. జాయింట్ అని చెప్పచ్చు. రిప్రొడక్టివ్ జాయింట్స్. This was polyp is nutric joint and medusa is reproductive joint. Okay, we take to another polyp medusa is this very very important. Polyp, how it appearance is దీని గురించి చూద్దాం. పాలిప్ యొక్క నిర్మాణం చెప్పవచ్చు. పాలిప్ని ఏమంటారు, న్యూట్రీ జాయింట్ అని చెప్పిన దీన్ని పోషక జీవనం అని కూడా చెప్పవచ్చు. ఆఫ్ ఒబీలియా కోలిని. దీస్ ఆర్ ఎల్లోయిష్ సిలిండ్రికల్ సాక్ లైక్ రిసెంబుల్ మాన్యుయేటెడ్ హైడ్రా అంటే దగ్గర పోలిక హైడ్రాని పోలినటువంటి ఎగ్జాంపుల్గా మనం చెప్పాలి. దీస్ ఆర్ కోల్డ్ హైడ్రాంత్ because they resemble hydra. Proximal end and the polyp is continuous with the hydrocalus. Here terminal part. The terminal part is manubrium was a mouth. చూడండి మౌత్ ఇక్కడ మౌత్ పార్ట్ ఉంది అండ్ యానస్ ఈజ్ అపియరెన్స్. దీనిలో మాన్యుబ్రియం యాజ్ ఏ మౌత్ జస్ట్ అరౌండ్ ద మాన్యుబ్రియం 24 లాంగ్ టెంటికల్స్ ఆర్ ప్రజెంట్. అంటే ఇవి 24 వరకు చూడండి టెంటికల్స్ అనేటువంటివి మామూలుగా ఎన్ని ఉంటాయి, ఒక 24 24 tentacles, long tentacles are present. The polyp has a wide cavity inside the గ్రాస్టోవెస్కులర్ క్యావిటీ. ఇక్కడ చూడండి ఇక్కడ మధ్యలో ఉన్నటువంటిది క్యావిటీ చూడండి, గ్రాస్టోవెస్కులర్ క్యావిటీ అనేటువంటిది వైడ్ క్యావిటీ విశాలంగా ఉంది ఇన్సైడ్ ద గ్రాస్టోవెస్కులర్ క్యావిటీ అండ్ cylinderaton. One end of the cavity opens into the outside by the mouth. End get the connective with the కెనాల్ అంటే ఒక కుహరం లాగా ఉన్నటువంటి చెప్పవచ్చు. వీటిలో పాలిప్ బాడీ ఈజ్ డిప్లోబ్లాస్టిక్ అని చెప్పవచ్చు. ఇట్ వార్ ectoderm, endoderm, middle mesoglia is appearance. Ectoderm here we get appearance, epiderm, another epiderm, and endoderm is called
grastodermis, and here middle part is grastovascular cavities appearance, and mesoglia. Here ectoderm and endoderm, and middle is mesoglia. మీన్స్ దీని ఏమంటారు జఠర అంత కుహరము అని కూడా చెప్పవచ్చు. ఇది పెరిసార్క్ సరౌండెడ్ బై ద హైడ్రాంత్, లూస్ వాస్ షేప్ అని చెప్పవచ్చు. ఒక వాస్ అంటే ఫ్లవర్ వాస్ మాదిరిగా షేప్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ప్రొటెక్టివ్ స్ట్రక్చర్ కాల్డ్ హైడ్రోథీకా, అంటే ప్రొటెక్టివ్గా ఉన్నటువంటిది ఏంటంటే హైడ్రోథీకా అనేటువంటిది చాలా ప్రొటెక్టివ్ పార్ట్ అని చెప్పవచ్చు. ఏమనొచ్చు హైడ్రోథీకా ఈజ్ ప్రొటెక్టివ్ పార్ట్ అని చెప్పి. పాలిప్ ఈజ్ ద హైడ్రోథీకా ప్రొడ్యూస్డ్ ఏ రింగ్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ సెల్ఫ్ అని. ఈజ్ పాలిప్ ఈజ్ కాల్డ్ న్యూట్రిజోయిట్. ఇప్పుడు చెప్పినట్టు ఇది ఒక న్యూట్రిజోయిట్, ఒక పోషకగా ఉన్నటువంటి దశ కాబట్టి పోషక తత్వం ఉంటుంది కాబట్టి న్యూట్రిజోయిట్కి. ఎందుకంటే ఇందులో మౌత్ ఉంది, ఇక్కడ చూసినట్టు ఇక్కడ అవుటర్ ఎక్టర్గా ఉన్నటువంటిది, ఇక్కడ గ్రాస్టోడమ్ అంటే గ్రాస్టోవెస్కులర్ క్యావిటీ అనేటువంటిది అంటే ఇంట్లో జఠరాంత్ర కుహరం. గ్రాస్టో మీన్స్ గ్రాస్టింగ్ మీన్స్ డైజెషన్ అని ఉంటుంది కాబట్టి జఠరాంత్ర కుహరం అనేటువంటి ఇవన్నీ కూడా ఇవి మనం ఇప్పుడు కణాంతస్థ కణవె బాహ్యజీనకి రెండు కూడా జరుగుతుంది దీన్ని చెప్పి. దీని పోషక దశ అని చెప్పవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే ఈ పాయింట్ చూడండి. ఓకే, మెడుసా ఈజ్ రిప్రొడక్టివ్ జాయింట్, వెరీ ఇంపార్టెంట్. ఇది చూడ్డానికి ఒక బోర్లు ఇచ్చినటువంటి అంబ్రిల్లా మాదిరిగా కనిపిస్తుంటుంది. ఇట్స్ రిప్రొడక్టివ్ జాయింట్ అంటే ప్రత్యుత్పత్తి జీవకాలని కూడా చెప్పవచ్చు. హెన్స్ దే ఆర్ కాల్డ్ గోనోజాయిట్. గోనో మీన్స్ వాట్? గోనో అంటుంటారు. గోనో మీన్స్ గ్యామెట్స్ అంటుంటారు, అంటే గోనోజాయిట్స్ మీన్స్ లైక్ గ్యామెట్స్ లైక్ అపియర్ అంటే సిద్ధ బీజాకణాలు అనేటువంటిది ఏర్పడడం చెప్తుంది. దే ఆర్ చూసినట్లయితే సిలిండ్రికల్ అని చెప్పవచ్చు, ట్యూబులర్ జాయింట్ అని చెప్పవచ్చు. వితౌట్ ఎనీ మౌత్ అండ్ టెంటికల్స్. It was like structure called gonotheca around the blastocele. Okay, 1 minute. Okay, medusa is the sexual joint, Obelia colony. It is formed the blastocele by budding. Example, this was outside of the medusa is convex and is called ex umbrella. చూడు ఏమంటారు మనం దీని కుంభాకారం అంటారు. కాన్వెక్స్ అంటుంటారు కదా, కాన్కేవ్ అంటే కుంభాకారకంగా కనిపిస్తుంది. కుంభాకారంగా ఈజ్ కాల్డ్ ఎక్స్ అంబ్రెల్లా అంటే ఉపరితల అంటే ఉపఛత్రం అంటారు. ఉపఛత్ర ఉంటుంటే ఈ విధంగా ఒక అంబ్రెల్లా మాదిరిగా ఉన్నటువంటిది ఎక్స్ అంబ్రెల్లా అని చెప్పవచ్చు, అంటే ఉపచక్రాభము తలం అని చెప్పవచ్చు. మెడుసా కాన్కేవ్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ సబ్ అంబ్రెల్లా అని చెప్పవచ్చు, అంటే కిందగా ఉన్నటువంటిది సబ్ అంబ్రెల్లాగా కనిపించే, అంటే దీన్ని ఉపఛత్రదళంగా చెప్పవచ్చు. అంబ్రెల్లా హ్యాండ్స్ ఏ షార్ట్ హోలో హ్యాండిల్ షేప్డ్ స్ట్రక్చర్
కాల్డ్ మానుబ్రియం. చూడండి ఇక్కడ మానుబ్రియం అనేటువంటిది ఒకటి ఇక్కడ చూడండి, దీన్ని ఒక హ్యాండ్ టైప్ కనిపిస్తుంది కదా, దీన్ని మానుబ్రియం అంటుంటారు. ఏమంటారు? మానుబ్రియం అని చెప్పవచ్చు. మానుబ్రియం. It paired a four-side opening called mouth at its free end అని చెప్పి ఇక్కడ చివరగా ఏముంటుంది, మానుబ్రియం కింది వైపు మౌత్ అనేటువంటిది ఉంటుంది. ద మౌత్ లీడ్ ఇంటూ ఏ మానుబ్రియం. ఇట్ బేట్స్ ఏ ఫోర్త్ సైడ్ ఓపెనింగ్ కాల్డ్ మౌత్. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఫోర్త్ సైడ్ ఇక్కడ 2 మనకు అపియరెన్స్ ఉంది, బ్యాక్ సైడ్ కూడా ఇంకా 2 ఉంటాయి. అవన్నీ కూడా కలిసి మౌత్లోకి వెళ్ళే అవకాశం. దీంట్లో క్యావిటీ కాల్డ్ గుల్లెట్ ప్రజెంట్ ఇన్సైడ్ ద మానుబ్రియం. ఓకే, స్టమక్ లీడ్ ఇంటూ ఏ 4 డెలికేట్ కెనాల్ కాల్డ్ రేడియల్ కెనాల్. దీన్ని మామూలుగా ఇంకా 2 వైపు అనుకోండి, దీన్ని రేడియల్ కెనాల్గా మనం చెప్పవచ్చు. ఓకే, ద ఎడ్జ్ ఆఫ్ ద అంబ్రెల్లా is termed inward a fold called valve. అంటే పటిస్తరాము అనుకుంటారు. ఇవన్నీ కూడా పటిస్తరాలుగా ఉంచుతాం. వీటిలో సిమెట్రీ చూసినట్టయితే రేడియల్ సిమెట్రీ కనిపిస్తుంది. రేడియల్ మీన్స్ వలయ సౌష్ఠవం అనేటువంటిది మెడుసా was radial symmetry. 4 radial canal present in the 4 radi called per radi. Okay. Per radical tentacles are appearance. The body wall of the medusa is diploblastic. 2 layers mainly ecto and endo. Same ఇందులో కూడా ecto చూడండి, ఎపిడర్మస్ అండ్ మీసోగ్లియా ఆల్సో అపియర్ అండ్ సేమ్ గ్రాస్టోడర్మిస్ అండ్ గ్రాస్టోవెస్కులర్ క్యావిటీ ఆల్సో అపియరెన్స్ హియర్. ఓకే, 8 statocysts, they are located by margin 1 base అని చెప్పి ఇక్కడ మీకు ఒక డాట్ కనిపిస్తుంది. ఇక్కడ వాటి స్టాటోసిస్ట్ అంటే సంతులన కోశం అంటుంటారు. అవి 8 ఉంటాయి. స్టాటోసిస్ట్ ఆర్ 8. ఇవి ఏంటంటే ఎక్స్ట్రా వాటర్ని బయటికి పంపించడంలో చెప్పవచ్చు. లార్జ్ సాక్ ఫిల్డ్ విత్ ఏ ఫ్లూయిడ్. ద సాక్ కన్సిస్ట్ మూవబుల్ అని చెప్పవచ్చు. మూవబుల్ అంటే తెచ్చుకోవడం, మూడ్చుకోవడం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. దీన్ని స్టాటోలిత్ కూడా చెప్పవచ్చు. ఓకే, ఈక్వలిబ్రియం అండ్ మస్కులర్ కోఆర్డినేషన్ కూడా ఉంటుంది స్టాటోసిస్లో. కంపల్సరీ సమతా స్థితి, ఈక్వలిబ్రియం అండ్ మస్కులర్ కోఆర్డినేషన్ కూడా కనిపిస్తుంది. ఫ్రీలీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ అంటే ఈజీగా వాటర్లో మూమెంట్ అనేటువంటిది చూపించడం, కానీ ప్యాలిఫ్ మూమెంట్ ఉండదు. ఒక మెడుసా మాత్రం మూవ్ అనేది జరుగుతుంది, బాగా చెల్లించడం జరుగుతుంది. ఓకే, కాంట్రాక్ట్ ఆఫ్ మస్క్యుల్ అని చెప్పి కండర సంకోచం అనేటువంటిది జరిగే అవకాశం ఉంటుంది. మూమెంట్ రెస్పిరేషన్ అండ్ ఎక్స్క్రీషన్ అండ్ మెడుసా లైక్ ఏ డిఫ్యూషన్ చెప్పవచ్చు. వీటిలో శ్వాసక్రియ కానీ విసర్జన కానీ మెడుసాలో ఏ విధం అంటే డిఫ్యూషన్ మీన్స్ వ్యాపనం అంటుంటారు. వ్యాపన పద్ధతిలోనే జరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఓకే, classification, mainly classification of hydrozoa, scyphozoa, anthozoa. Example, classification of Cnidaria. First is class Hydrozoa. Phylum Cylindrita is divided into 3 classes, mainly Hydrozoa class. Hydrozoan are mostly marine. Very important. అన్నీ కూడా సముద్ర జీవులు. Some live in fresh water. These are colonical, some are solitary. అంటే కొన్ని సమూహకంగాను కొన్ని ఏకాంతరంగాను కనిపించే అవకాశం ఉంటుంది.
మరి వీటిలో చూసినట్టయితే ఇది సిమెట్రీ చూస్తే రేడియల్ సిమెట్రీ మీన్స్ వలయ సౌష్టవం అనిపిస్తుంది. మెడుసా వాస్ మస్క్యులార్ విలం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. బోత్ పాలిఫ్ మెడుసా స్టేజ్ ఆర్ ప్రజెంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. దీంట్లో మెడుసా పాలిఫ్ అనేవి రెండు ఉంటాయి అన్నమాట. పాలిఫ్ మెడుసా రెండు దశలు దీంట్లో హైడ్రోజోవాలో చూడవచ్చు. అండ్ మీసోగ్లియా ఇన్ నాన్ సెల్యులార్, దిస్ ఆర్ అన్డివైడెడ్గా చెప్పవచ్చు. రిప్రొడక్టివ్ సెల్స్ చూసినట్టయితే డిరైవ్డ్ ఫ్రమ్ ఎక్టోడర్మ్. రిప్రొడక్టివ్ అనేటువంటిది ఎక్టోడర్మ్ అని చెప్పవచ్చు. మరి వీటిలో ఎసెక్షువల్ రిప్రొడక్షన్ వచ్చేసి బడ్డింగ్ అండ్ ఫౌండ్ ఇన్ ఫ్రెష్ వాటర్ ఓన్లీ పాలిఫ్స్ అని చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ ఇందులో ఒబీలియా హైడ్రా, ఎగ్జాంపుల్ ఒబీలియా హైడ్రా. ఓకే, నెక్స్ట్ స్లైడ్ మే హైడ్రోజోన్స్ అనగానే అందులో చూడవచ్చు. ఎగ్జాంపుల్ ఇందులో హైడ్రా ఒబీలియా. ఓకే, ఒబీలియా ఈజ్ కాల్డ్ సీ ఫర్ అని కూడా సీ ఫర్. అండ్ సమ్ ఫైసీలియా ఈజ్ పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అంటుంటారు. ఫైసీలియా ఎగ్జామ్ కామన్ నేమ్ ఈజ్ పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. హైడ్రోజోవా అండ్ స్కైఫోజోవా. Scyphozoa, here this class include jellyfishes. There are solitary marine animals. మెరైన్ మొత్తం కూడా సముద్ర జీవులే అని చెప్పవచ్చు. హియర్ సిమెట్రీ వచ్చేసి టెట్రా రేడియల్ సిమెట్రీ. హైడ్రోజోవా ఈజ్ ఓన్లీ radial symmetry. Here tetraradial symmetry is appearing in Scyphozoa. Medusa stage is predominant. Medusa are large bell and umbrella shaped without velum. Polyp stage is reduced to the small development from the life history called Mesoglea is cellular, contain amoebocyte. Mouth is surrounded by 4 oral arms. Radial pockets by septa. Ectoderm and endoderm is appear in cylinderates. Reproductive derived from the endoderm. Example Arcella. Arcella means here Aurelia and Rhizostoma. Mainly here jellyfishes అంటున్నారు. జెల్లీ చేపలు ఇందులో చేర్చడం జరిగింది. ఎగ్జాంపుల్ జెల్లీఫిష్. ఓపెన్ ఓషన్లో చూసినట్టు దీనిలో పాలిఫ్ స్టేజ్, మెడుసా ఈజ్ ప్రిడామినెంట్ స్టేజ్ అని చెప్పవచ్చు. ఇందులో పాలిఫ్ స్టేజ్ అని చెప్పవచ్చు. పాలిఫ్ దశ మాత్రమే ఉంటుంది కాబట్టి దీన్ని స్కైఫోజోవాలో కేవలం పాలిఫ్ దశ మాత్రం చూస్తున్నాం, మెడుసా ఉండదు. అండ్ హైడ్రోజోవాలో రెండు ఉండే, మెడుసా పాలిఫ్ రెండు కూడా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ యాంథోజోవా. దిస్ క్లాస్ ఇంక్లూడ్ సీ యానిమోన్స్. బాగా గుర్తుపెట్టుకోండి, సీ యానిమోన్స్ మీన్స్ ఇక్కడ ఫ్లవర్ యానిమల్స్. ఎగ్జాంపుల్ సీ యానిమల్స్. కోరల్, సీ పెన్. సీ పెన్ కూడా ఎగ్జాంపుల్, కోరల్స్ అండ్ సీ పెన్. These are also solitary, conical and marine form.
అన్నీ కూడా సముద్ర జీవులు, ఏకాంతర జీవులు, సహనివేశ జీవులు అంటుంటారు. ఎక్స్క్లూజివ్లీ పాలిపాయిడ్ అని చెప్పి. మెడుసా స్టేజ్ ఈస్ ఆబ్సెంట్. మెడుసా స్టేజ్ ఈస్ ఆబ్సెంట్. పాలిఫ్ occurs exclusives as polyp. Tubular stomatodeum open into coelentrum. Coelentrum means జఠర ప్రసరణ కుహరం అంటుంటారు. This ectoderm and endoderm both in చెప్పవచ్చు. Reproductive cells are derived from the endoderm. Example is sea anemone and Gorgonia is a sea fan అని చెప్పవచ్చు. Sea fan example Gorgonia and Penitula sea pen and fungi is mushroom coral. Fungi is mushroom coral అని చెప్పచ్చు. ఓకే, హియర్ ఎక్స్క్లూజివ్లీ యాజ్ పాలిప్ అని చెప్పవచ్చు. వీటిలో ఎగ్జాంపుల్ గార్గోనియా, పెనిట్యులా, ఫంజీ ఎగ్జాంపుల్. అండ్ సీ యానిమల్స్, కోరల్ రెడ్ కోరల్ ఈజ్ కాల్డ్ Corallium rubrum is red coral example. Okay, another example slide is here Scyphozoa. Medusa is predominant stage of Scyphozoa. Very important. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మెడుసా మాత్రం చూస్తున్నాం, స్మాల్ పాలిప్ స్టేజ్ మాత్రమే మనం చూడవచ్చు. ఇక్కడ ఎక్స్క్లూజివ్లీ Anthozoa is exclusively as polyps. Okay, example sea anemone, coral. Here examples both class here classification and with examples. Here Hydrozoa and Scyphozoa, Anthozoa. Here Hydrozoa, Scyphozoa, Anthozoa. Hydrozoa, Portuguese man of war. Hydrus, Obelia, some corals. Okay, examples that Scyphozoa, like a jellies, sea wasp, sea nettle. Anthozoa means sea animals. Most coral, sea fan example మనం ఏం చెప్పినాం, గార్గోనియా. వెరీ ఇంపార్టెంట్. సీ ఫ్యాన్ అంటే గార్గోనియా. Gorgonia common name is sea fan. Penitula is sea pen. ఇవన్నీ కూడా చెప్పచ్చు. Mushroom coral is fungi. Example fungi. Okay, this also mainly important characters. Same. Okay, next slide. Another here important question is very important question is general characters, and another is polyp medusa differentiation. Very important question. Polyp medusa differentiation is very important. The nutrizoid and reproductive zoid, very important question. And here classification also Hydrozoa, Scyphozoa, Anthozoa means flower animals, like a flower like appearance, exclusive. Polyps is polyp generated, builds on the skeletal remain of aerialized generation constructive rocks అని చెప్పవచ్చు. ఇది ఫ్లవర్ లైక్ animals.
Next, hydrozoa mostly alternative between medusa and polyp formation. Only polyps found in fresh water. Reproductive by budding, asexual reproduction. This classification is very important. Sometime very short question will become to గ్రాస్ట్రోవెస్కులర్ క్యావిటీ అంటే జఠర ప్రసరణ కుహరం అంటుంటారు. అది దాని గురించి రాయండి. ఇది జఠర ప్రసరణ కుహరం అంటే మామూలుగా పాలిప్ మాదిరిగానే ఉన్నటువంటిది. గ్రాస్ట్రోవెస్కులర్ క్యావిటీ, మౌత్, ఓరల్, ఆర్మ్ ఇవన్నీ కూడా కరెక్ట్ రాయండి. ఇవి రాసి డయాగ్రామ్తో వివరిస్తే సరిపోతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది జనరల్ క్యారెక్టర్ కూడా అప్పుడప్పుడు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిలో సిమెంట్రీ మాత్రం గుర్తుపెట్టుకుని ఇందులో నేను పాతలో చెప్పినట్టుగా ప్లాన్యులర్ లార్వా వెరీ ఇంపార్టెంట్. ప్లాన్యులర్ లార్వా ఈజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. లైఫ్ సైకిల్లో ప్లాన్యులర్ స్టేజెస్ లార్వా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇండైరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. హైడ్రా, హియర్ హైడ్రా, jellyfish, coral, sea animal. Here we see two. This was hydra. This was jellyfish, and here coral is this one. Coral. Sea anemone is this. It's very important. Diagram with see hydra and jellyfishes, coral, sea anemone. Okay, sea anemone like we see to flower animals. This was flower animals. And next jellyfishes is flower animals is called Anthozoa. Jellyfishes is Scyphozoa. Important. Jellyfishes, Scyph is coral also Anthozoa. This both the Anthozoa. These jellyfishes are the another name is Aurelia. Aurelia is the jellyfish name. The scientific name is Aurelia. జెల్లీఫిష్ అనగానే ఇది నిడేరియా సిలిండర్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు హైడ్రోజోవా, హైడ్రో మీన్స్ హైడ్రోజోవా, హైడ్రా మీన్స్ hydrozoa. Hydrozoa class, hydrozoa, hydra. Jellyfish is a Scyphozoa. Anthozoa is the sea anemone. Coral is formation. Okay, thank you. Next episode में बताते. Okay, thank you.